ఉదయం లేవగానే వేడివేడిగా ఒక కప్పు టీ తాగకపోతే రోజువారీ దినచర్య అసలు ముందుకు సాగనే సాగదు. టీ తాగితే వచ్చే ఫీలింగ్ అంతా ఇంతా కాదు. ఉదయం టీతో స్టార్ట్ అయితే ఆ రోజంతా హాయిగా హుషారుగా ఉంటారు. దీనికి గల కారణం టీలో ఉండే కెఫిన్కి అలవాటు పడినవారు రోజు మొత్తంలో లెక్కలేనన్ని సార్లు టీకి పడిపోతున్నారు. అయితే ఈ టీ ప్రియులకు ఒక సవాల్. మీరు నెల రోజులపాటు టీ తాగడం మానేస్తే మీ శరీరంలో ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో ఒకసారి తెలుసుకుందాం. మన దేశంలో దాదాపు 90% మందికి ఇష్టమైన పానీయం ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ టీ మాత్రమే. ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగాలనే కుతూహలం కలుగుతుంది. ఎక్కువ మంది రోజుకు ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగుతూనే ఉంటారు. ఎందుకంటే ఇది ఒక రకమైన శక్తిని, ఉషారుని ఇస్తుంది. అందుకే టీ తాగకపోతే తలనొప్పి విపరీతంగా వస్తుంది. ఏదైనా ఒత్తిడితో లోనైనా ఆందోళనకు గురైనా టీ చక్కటి పరిష్కారం అని భావిస్తారు. అయితే మనం టీతో పాటు అందులో చక్కెర వేసుకుని తాగుతుంటాం. టీలో చక్కెర లేనిదే టీ తాగడానికి ఇష్టపడరు. రోజు తాగే టీలో ఉండే చక్కెర కంటెంట్ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని విషయం మీకు తెలుసా? టీ ప్రియులు టీని నెల రోజులపాటు తాగకుండా ఉండాలి అంటే ఒక పెద్ద సవాలే. మీ ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాల్సి ఉంటే మాత్రమే అదుపు చేయాల్సిన అవసరం చాలా ఉంది. తాగే టీలో చక్కెర స్థాయి ఎక్కువగానే ఉంటుంది. టీలో క్యాలరీలు పెరుగుతాయి. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం టీలో చక్కెరలు అధికంగా ఉంటే జీర్ణ వ్యవస్థ దెబ్బతీస్తుంది. కావున ఒక నెలపాటు స్వీట్ టీని తాగడం మానేయండి. తద్వారా మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మీ శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు. టీ తాగడం నెల రోజులపాటు మానేస్తే అనేక రకాల ఆరోగ్య సమస్యలు మీకు దరిచేరవు. నెల రోజులపాటు స్వీట్ టీని తీసుకోకుండా ఉంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అని అధ్యయనాల్లో నిరూపించారు. తీయగా ఉండే టీని తాగితే చర్మంపై మొటిమలు, పొక్కులు వంటివి ఏర్పడతాయి. టీ తాగితే శరీరంలో అధిక వేడి కూడా ఉత్పత్తి అవుతుంది. తద్వారా మొటిమలు, పొక్కులు ఏర్పడతాయి. మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే స్వీట్ తిని తాగకపోవడం మంచిది. టీని పూర్తిగా మానేయడం వల్ల తలనొప్పి సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు. కొంతమందికి టీ తాగకపోవడం వల్ల వచ్చే తలనొప్పి వస్తే టీ మానేయటం వలన కూడా తలనొప్పి క్రమంగా తగ్గిపోతుంది. అలవాటు చేసుకోని వారికి తలనొప్పి ఉండదు. అలవాటు చేసుకున్న వారికి మాత్రమే తలనొప్పి ఉంటుంది. ఎందుకంటే ఇందులో కెఫీన్ ఉండడం వల్ల టీ తాగకపోతే తలనొప్పిని కలిగిస్తుంది. కాబట్టి టీని క్రమంగా తగ్గస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే టీని క్రమంగా తాగడం తగ్గస్తే శరీరంలోని కెఫిన్ శాతం కూడా తగ్గుతుంది. దీనివల్ల నిద్రపోవడానికి ఎంతో సహాయపడుతుంది. దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గస్తుంది. నెల రోజులపాటు టీని మానేస్తే డిహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. టీ తాగే అలవాటు మానుకుంటే గుండెల్లో మంట కూడా తగ్గుతుంది. గుండె కొట్టుకునే వేగం కూడా హెచ్చు తగ్గులు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. చేతులు వణుకుతూ ఉంటే టీ తాగడం వల్ల సమస్య తీవ్రమవుతుంది. అలాగే టీని నెల రోజులపాటు మానేస్తే అధిక రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది. కావున ఒక నెల రోజులపాటు టీని మానేసి చూడండి. ఫలితం మీకే అర్థమవుతుంది.